శాస్త్రి గారు మొత్తం మీద ఈ కాగ్ రిపోర్ట్ మీరు చూసుంటారు. కాగ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు చూసుంటారు. ఎక్కడ అంటే ప్రయోజనాల్ని ఫలితాలని అంచనా వేయకుండానే ప్రాజెక్ట్ అంచనాలు పెంచేశారు అంటూ ప్రధానమైనటువంటి కామెంట్ చేసింది. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇంతకుముందు అరవింద్ గారు మీరు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని ఊపేస్తుంది, లేకుంటే తెలంగాణ సమాజంలో ప్రధాన అంశమైంది అనుకున్నాను. బీబీసీ కూడా వచ్చింది, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వచ్చి ఒక పెద్ద సర్టిఫికేట్ ఇచ్చేది. ఇది కొంత దీని గురించి కాస్త వాస్తవాలు పడిన తర్వాత అది మనకి ఇప్పుడు కనపడలేదు, వాళ్ళ వెబ్సైట్ లేదు. అది పోతే మీరు నేను మన లీడర్ ఉన్నారు కదా మన పద్మక్క గారు, ఇది ఆల్మోస్ట్ దీని ప్రారంభ దశ నుంచి మనం దీని ఏదో ఒక దశలో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. అది ఎన్విరాన్మెంటల్ హియరింగ్ కానివ్వండి, లేకుంటే డిపిఆర్స్, సమాజం గురించి ఆలోచించే వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళంగా మనం దాన్ని బాగా రకరకాల దశలు దీన్ని మనం పర్సూ చేస్తాం, క్లోజ్గా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దీనిపైన ఫోకస్ ఎక్కువైంది. అప్పుడు ఎంటైర్ పాజిటివ్ ఫోకస్, ఇప్పుడు నెగిటివ్ ఫోకస్. ఏది వాస్తవాలని తెలియాలంటే పాపం కాగ్ ఇది ఫస్ట్ టైం కాదు, ఒక 2-3 ఏళ్ల నుంచి వాళ్ళు ముత్తుకుంటూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మారక ఉండే పరిస్థితిలో ఈ కాగ్ రిపోర్ట్లు ఎవరికి దృష్టికి రాలేదు. మీలాంటి కొద్దిమంది మాత్రం కాగ్ రిపోర్ట్స్ ని క్లోజ్ గా పరిశీలించారు. అదే శాస్త్రి గారు, ఒక ప్రధానమైనటువంటి అంశం అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన అంశమే, వార్షిక భారం 14,426 కోట్లు వడ్డీ భారం, అంటే బ్యాంకులకు కట్టే వాయిదా. అదే సందర్భంలో లిఫ్ట్లకి 10,374 కోట్లు అవుతుంది అని చెప్పి అంచనా. తర్వాత ఇది ఆపరేషన్లో ఉంటే టోటల్ వేసుకుంటే ఇప్పటి వరకు అయిన ప్రకారం సుమారుగా 25,000 కోట్లు వార్షిక భారం. అండ్ మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీలు అంటే లిఫ్ట్కి సంబంధించిన అంటే గ్రీజ్ మెయింటెనెన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, 272 కోట్లు అదనం. మొత్తం కలిసి ఇది సుమారుగా 25,000-26,000 కోట్లు వస్తుంది. దీన్ని ప్రధానంగా కాగ్ తప్పుపట్టింది. అంటే బెనిఫిట్ రేషియో ఎక్కడ ఉంది? మామూలుగా 1:5 బెనిఫిట్ రేషియోనే మేము అంటే సక్సెస్ఫుల్ బెనిఫిట్ రేషియోగా చెప్తాము. ఇక్కడ 1:51 ఉంది అని చెప్పి కాగ్ కరెక్టే. కాళేశ్వరము బడ్జెట్ ప్రపోజల్స్ ఇప్పుడు మనం వార్షిక భారం 2 చదివారు, 25,000 కోట్లు కదా. దీని తర్వాత ఒక రిపోర్ట్ మళ్ళీ నేను ఒక చదివాను ప్రెస్ రిపోర్ట్లో. దానిలో ఉండేది ఏంటంటే 400% రీడిజైన్ వల్ల దీని కాస్ట్ పెరిగింది. నెంబర్ 1 అబ్జర్వేషన్ కాకది. నెంబర్ 2 ఏంటి, 25,000 కోట్ల రూపాయలు అంజూ బెనిఫిట్ కాంట్రాక్టర్స్కి వచ్చింది. కాంట్రాక్టర్స్ పేరు కూడా చెప్పారు, మిల్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఈఐఎల్. దీనిపైన ఒక స్టేజ్లో ఆదాయ పన్ను శాఖ వాళ్ళ దాడి కూడా జరిగింది. విపరీతంగా పేపర్లో పబ్లిసిటీ వచ్చినారు. ఏమన్నా ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు లెక్కలకు తెలియని ఇది ఉందని. ఇవన్నీ కలుపుకుంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా కాగ్ రిపోర్ట్ అన్నదే అది కాన్స్టిట్యూషనల్ అథారిటీ, దానికి సెకండ్ ఒపీనియన్ ఉండదు. వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం పిఎస్సి వేసుకోవాలి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వేసుకోవాలి, దానికి కాగ్ రిపోర్ట్ పంపించాలి. కాగ్ రిపోర్ట్ పిఎస్సి స్టడీ చేసి అసెంబ్లీకి పంపించాలి. ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు, ఆయన ఎవరు తెలంగాణ వస్తే కన్నా అంధకారంలో పడిపోతున్నాను ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ఇలాగే ఒక లేఖరి కాగ్ రిపోర్ట్లో చెప్పాడు సార్ అంటే, కాగ్ రిపోర్ట్ ఏమైనా భగవద్గీతనా ఖురానా అన్నాడు. అది మేము స్టడీ చేయాలి, మేము ఎన్నుకోబడిన ప్రతినిధులము, మేము ఎన్నుకున్న స్టడీ చేసిన తర్వాత మేము రికమెండేషన్స్ ఇస్తాము, అది ఫైనల్ అన్నాడు. వీళ్ళ అరియర్స్ ఎలా ఉంటుందంటే, ఈ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది అనుకోండి 60, వీళ్ళు ఒక 5 ఏళ్ల తర్వాత దీన్ని స్టడీ చేస్తారు పిఎస్సి. అప్పటికి ఇంకో ప్రభుత్వం వచ్చి, అంటే వాళ్ళు ఈ పాత ప్రభుత్వం వచ్చి ఉంటుంది, ఇది స్టడీ చేసినా లాభం లేదు. అదే కామన్ మ్యాన్కి ఏం తెలియాలి? ఈ బర్డెన్ అన్నది ఎక్కడ తెలుస్తుంది మనకు తెలియకుండా పవర్ ఛార్జెస్ ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలి. చిన్న బిల్లు మనకు వస్తుంది, దానిలో ఏ డ్యూ డేట్ ఏంటి, అమౌంట్ ఏంటి, లేకుంటే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఏంటి అని బ్రేకప్ కొంచెం స్టడీ చేసుకుంటే ఎంత యూనిట్ ఎందుకంటే 6 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది కాబట్టి చాలా చిన్నది అనుకుంటాం మనం. కానీ మామూలుగా 2 రూపాయలకు 3 రూపాయలు రావాల్సిన యూనిట్ని మన బిల్లులో డొమెస్టిక్ దానిలో 6 రూపీస్ 7 రూపీస్ 8 రూపీస్ పే చేస్తుంటాం. మనం ఇంటికి వెళ్ళి మనం స్టడీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దట్ ఈస్ 300% 400% మోర్ దాన్ ది రైట్ ప్రైస్.
ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ దుబారా ఖర్చు పెట్టింది ఇంతకుముందు మీరు చెప్పిన అమౌంట్ వార్షిక భారము దాదాపు 25,000 కోట్లు అన్నారు కదా. ఈ వార్షిక భారం పవర్లో ఉండేదానేమో దీనిలో చూపిస్తారు, మిగతా ఉండేదానేమో ఈ పెట్రోల్ డీజిల్ దానిపై ధర చూపిస్తారు. అది ₹1 ₹2 పెరిగినట్టుంటుంది, మనకు తెలియదు ఈ భారాన్ని మనం మోస్తున్నామని.